హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను చేయబోయే వీడియో బిజినెస్ ఆర్గనైజేషన్ టాపిక్ గురించి చేస్తాను. అయితే దీంట్లో కవర్ చేసే టాపిక్స్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు బిజినెస్, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్, దెన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్, దెన్ ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్, దెన్ లాస్ట్ వన్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ కామర్స్. అయితే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో కవర్ చేయాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. కాబట్టి దీన్ని 2 వీడియోస్‌గా చేస్తాను. అయితే ఇప్పుడు దీంట్లో మనం బిజినెస్ గురించి అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే టోటలీ దాని యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుండి మనం తీసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా ఏందంటే ఫర్దర్ టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమైపోతుంది. అంటే చూడండి, ఇక్కడ మనం డిఫరెన్స్ బిట్వీన్ ఇండస్ట్రీ, ట్రేడ్, కామర్స్ అన్నాం. సో ఈ టాపిక్‌ని గనక మనం ఒక ఫ్రేమ్ ఆర్ ఒక ఫ్లో చార్ట్ విధంగా లేదా ఒక సిస్టమాటిక్ వేలో కనుక దీన్ని మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్‌గా దాని బిఫోర్ టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. సో లెట్ us కమ్ టు ద పాయింట్ హియర్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చార్ట్‌లో ఏం రాశారంటే యాక్టివిటీస్ అన్నాను. యాక్టివిటీస్ అంటేనే చేసే పనుల్ని మనం యాక్టివిటీస్ అంటాం. అయితే ఈ యాక్టివిటీస్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎకనామిక్ యాక్టివిటీస్, ఇంకొకటి నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మానిటరీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. మానిటరీ అంటే ఏదైతే డబ్బుతో సంబంధించి ఉందో దాన్ని మనం మానిటరీ అంటాం, దాన్ని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఏదైతే డబ్బు కోసం పని చేస్తామో ఆర్ ఏ పని అయితే డబ్బు తీసుకొని చేస్తామో, లాభం కోసం చేస్తామో, సంపాదన కోసం చేస్తామో దాన్నే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఎనీ యాక్టివిటీ విచ్ ఈస్ రిలేటెడ్ టు మనీ ఆర్ మనీస్ వర్త్ అంటాం, దాన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. ఓకే. అయితే దానికి ఆపోజిట్ ఏదంటే నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏ పని అయితే మనం డబ్బు కోసం కాకుండా, సంపాదన కోసం కాకుండా, లాభం కోసం కాకుండా, డబ్బు తీసుకోకుండా ఏ పని అయితే చేస్తామో దాన్ని నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. అయితే దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లైక్ ఒక మదర్ హోటల్కి వెళ్ళి వంట చేసి డబ్బు తీసుకుంటే దాన్ని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. అదే మదర్ ఇంట్లో తన పిల్లల కోసం ఏదైతే వంట చేసి పెడుతుందో అక్కడ డబ్బు తీసుకోదు కాబట్టి దాన్ని నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. అయితే పని అయితే ఒకటే, హోటల్లో చేసినా అదే పని, ఇంట్లో చేసినా అదే పని. కానీ ఎకనామిక్ యాక్టివిటీ వచ్చేసరికి డబ్బు తీసుకుంటుంది, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ ఇంట్లో వచ్చేసరికి డబ్బు తీసుకోకుండా పనిచేస్తుంది. సో ఇది ఈ ఒక ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏంటి, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏంటి అనేది క్లియర్గా అండర్స్టాండ్ అయింది. అయితే ఇప్పుడు చూద్దాం, ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ 3 కైండ్స్లో డివైడ్ చేస్తారు. ఒకటి ఎంప్లాయ్మెంట్, రెండోది ప్రొఫెషన్, మూడోది బిజినెస్. ఫస్ట్ మనం ఎంప్లాయ్మెంట్ తీసుకుందాం. ఎంప్లాయ్మెంట్ అంటే అదొక ఒప్పందం, ఒక అగ్రిమెంట్. ఎవరి మధ్యన అగ్రిమెంట్ అంటే ఒక ఎంప్లాయర్ అంటే ఎవరైతే ఉద్యోగం ఇస్తాడో అతను ఎంప్లాయర్. నెక్స్ట్ ఎంప్లాయీ అంటే ఎవరైతే ఉద్యోగం తీసుకొని పని చేస్తారో అతను ఎంప్లాయీ. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే అగ్రిమెంట్ ఏంటి, ఉద్యోగం ఎవరైతే ఇస్తున్నారో దట్ ఈస్ ఎంప్లాయర్, ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో అతను ఇతనికి జాబ్ ఇచ్చి అతని సర్వీస్ గాను కొంత అమౌంట్ పే చేస్తాను అని చెప్పేసి ఎంప్లాయర్ చెప్తాడు. ఎంప్లాయీ దాన్ని యాక్సెప్ట్ చేసి
ఏ పని అయితే ఎంప్లాయర్ చెప్పాడో ఆ వర్క్ అతను చేసిస్తాడు. దానికి గాని అతను శాలరీ తీసుకుంటాడు, వేజెస్ తీసుకుంటాడు, సంథింగ్ ఏదో ఒకటి. ఇక్కడ శాలరీ గురించే మాట్లాడదాం. ఓకే, శాలరీ తీసుకుంటాడు. కాబట్టి ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీన్నే మనం ఎంప్లాయ్మెంట్ అని అంటున్నాం. ఓకే, అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రొఫెషన్ ఉంది. జస్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఎంప్లాయ్మెంట్ లేదంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ అనేది కొన్నిటికి కంపల్సరీ, కొన్నిటికి నాట్ కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లర్క్ కావచ్చు ఆర్ ఒక ఆఫీసర్ కావచ్చు, వీళ్ళు కూడా ఎంప్లాయీసే, కానీ వీళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ అదే ఆఫీస్లో పనిచేసే అటెండర్స్ ఎవరైతే ఉన్నారో, స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ కాదు. బట్ ఆఫీస్లో ఇద్దరు పనిచేస్తున్నారు, కానీ ఒకరికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి, ఇంకొకరికి ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు. బట్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్, ఆఫీసర్ కూడా ఎంప్లాయీ, అదేవిధంగా స్వీపర్ కూడా ఎంప్లాయీ. ఇలాంటిది ఏదైతే ఉందో దీన్ని మనం ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రొఫెషన్ వచ్చేసరికి వీళ్ళని మనం ప్రొఫెషనల్స్ అంటాం. అంటే ఎవరికైతే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో పాటు స్పెషల్ డిగ్రీ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళే ప్రొఫెషనల్స్ అవుతారు. ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, ఆర్ కాస్ట్ అకౌంటెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ అవుతారు. అయితే మిగతా డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ అవి స్పెషల్ డిగ్రీస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఆర్ ఒక టీచర్ కావచ్చు, ఆర్ ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడే, కానీ వీళ్ళకి ఏంటంటే స్పెషల్ డిగ్రీస్ ఉండవు. కాబట్టి స్పెషల్ డిగ్రీ ఉంటేనే వాళ్ళను మనం ప్రొఫెషనల్స్ అంటాం. అయితే స్పెషల్ డిగ్రీ దీనికి సపరేట్గా ఒక బోర్డు అనేది ఉంటుంది. ఆ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేసిన సపరేట్ బోర్డు ఉంటుంది. లైక్ డాక్టర్స్ని కంట్రోల్ చేయడానికి ఒక బోర్డు ఉంటుంది, అదేవిధంగా లాయర్స్ని కంట్రోల్ చేయడానికి ఒక బోర్డు ఉంటుంది, చార్టర్డ్ అకౌంటెంట్స్ కంట్రోల్ చేయడానికి ఒక బోర్డు ఉంటుంది. సో ఇలాంటి ఏదైతే స్పెషల్ డిగ్రీస్ ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేసిన ఒక బోర్డు సపరేట్ ఉంటుంది. కాబట్టి అలాంటి స్పెషల్ డిగ్రీస్ ఉంటేనే మనం ప్రొఫెషనల్స్ అంటాం. ఓకే, సో ఐ హోప్ ఈ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఎంప్లాయ్మెంట్ వేరు, ప్రొఫెషన్ వేరు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకు బిజినెస్. ఎస్, ఇట్ ఈస్ అ మెయిన్ టాపిక్ మన దాంట్లో. ఈరోజు బిజినెస్ అనేది మెయిన్. టోటల్ వరల్డ్ తీసుకుంటే ఆర్ ఏ కంట్రీ తీసుకున్నా మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఆర్ ఇన్కమ్ సోర్స్ అనేది ప్రొవైడ్ చేసేది అంతా కూడా బిజినెస్ ద్వారానే దట్ ఈస్ ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. అది ఏ కంట్రీ అయినా కావచ్చు. ఎందుకంటే ఒక గవర్నమెంట్, ఒక కంట్రీని కంట్రోల్ చేసే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కేవలం 15 to 20% ఆర్ మ్యాక్సిమం అంటే 25% to 30%, దీని నుంచి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మిగతా 70 to 80% ఎంప్లాయ్మెంట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇన్కమ్ అనేది ఎవరు జనరేట్ చేస్తారంటే ఓన్లీ బిజినెస్ ఒక్కటే ప్రొవైడ్ చేయగలుగుతుంది. కాబట్టి బిజినెస్ ఈజ్ అ వాస్ట్ ఫీల్డ్. ఓకే, ఒక పెద్ద ఫీల్డ్ బిజినెస్. కాబట్టి దీని గురించి చూద్దాం. ఈ బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఇండస్ట్రీ, రెండో పార్ట్ కామర్స్. ఇండస్ట్రీ అంటేనే మీకు తెలుసు, దట్ ఈస్ సంథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్యాక్టరీస్ ఆర్ ప్రొడక్షన్, సమ్ ప్రోడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అన్న పాయింట్ మీకు అందరూ తెలిసింది. సో ఇండస్ట్రీ అంటేనే ప్రొడక్షన్. ఇంకా రెండవది కామర్స్ అంటున్నాం. కామర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్. ఇది ఈ ప్రొడక్షన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇవి ఎలాంటి వాటికల్ నేచర్ అంటే ఒక పెద్ద ఫీల్డ్ అన్నమాట. అంటే ప్రొడక్షన్ ఒక పెద్ద ఫీల్డ్, ఒక ఫ్యాక్టరీ ఒక కంపెనీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ప్రోడక్ట్స్,
ఆ ప్రొడ్యూస్ చేయడానికే హ్యూజ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, హ్యూజ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, మెషినరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, మనీ రిక్వైర్మెంట్, మొత్తం రిక్వైర్మెంట్ ఉంటుంది ఇండస్ట్రీలో. అయితే ఆ ప్రొడక్షన్ చేసిన తర్వాత మొత్తం అతనే సేల్ చేయాలి అంటే అది కుదరని పని. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఒక పెద్ద ఫీల్డ్, ఇది ఒక సపరేట్ ఫీల్డ్. ఇది లేకుంటే ఈ ఇండస్ట్రీ ఒక యూజే లేదు, దానికి అర్థమే లేదు, దాని ఇంకా మీనింగే ఉండదు. కాబట్టి ఈ రెండు సెక్టార్స్ ఎలాంటిదంటే పెద్ద పెద్ద సెక్టార్స్. ఒక ప్రొడక్షన్ పెద్ద సెక్టారు, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కూడా పెద్ద సెక్టార్. అయితే దీన్ని సపరేట్ చేస్తే ఏమవుతుందంటే బిజినెస్ ఒక, మనం ఇక్కడ బిజినెస్ అంటాం కదా, సో బిజినెస్ ఒక ఉద్దేశం, ఆబ్జెక్టివ్, గోల్, టార్గెట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి బిజినెస్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఇండస్ట్రీ, రెండవది కామర్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ప్రొడక్షన్ గురించి చూద్దాం, ఇండస్ట్రీ గురించి చూద్దాం. సో ఇండస్ట్రీలో మళ్ళీ నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ తీసుకుంటే దీంట్లో మనకు జెనెటిక్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రాక్షన్ ఇండస్ట్రీ, ఈ రెండు మనం ఏమంటామంటే ప్రైమరీ ఇండస్ట్రీ గురించి తీసుకుందాం. ప్రైమరీ అంటే స్టార్టింగ్ ఎందుకు అంటున్నామంటే మనం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మొత్తం దేనిపైన ఆధారపడతాం అంటే అగ్రికల్చర్ పైన ఆధారపడతాం. రబ్బర్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, ఈవెన్ క్యాంఫర్, కర్పూరం, ఇదైనా సరే మొత్తం దేనిపైన మనం అంటే ఈ ప్రోడక్ట్స్ చూస్తే ఇవన్నీ అక్కడ నుండి వస్తాయి, చెట్టు నుండి వస్తుందా అని మనకు ఆ డౌట్ వస్తుంది. బట్ అంతా కూడా బేస్ ఏంటంటే అగ్రికల్చర్ బేస్ మొత్తం. సో కాబట్టి ఇవన్నీ ఈ రెండింటిని మనం ఏమంటామంటే ప్రైమరీ ఇండస్ట్రీ నుండి తీసుకుంటాం. జెనెటిక్ ఇండస్ట్రీ ఒకటి, రెండవది ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. అయితే దట్ ఈస్ జెనెటిక్ ఇండస్ట్రీ ఫస్ట్ తీసుకోండి. సో జెనెటిక్ ఇండస్ట్రీ అంటే రీప్రొడక్టివ్ ఇండస్ట్రీ. రీప్రొడక్షన్ అంటే ఒక్కదాని నుండి ఇంకా వేరేవి పుడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ, ఫిషరీ, అనిమల్ హస్బెండరీ, నర్సరీ, ప్లాంట్ నర్సరీస్, ఇవన్నీ కూడా రీప్రొడక్టివ్ కిందకు వస్తుంది. కాబట్టి దీన్ని మనం జెనెటిక్ ఇండస్ట్రీ అంటారు. ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను మీకు, అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. దాని తర్వాత ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. ఎక్స్ట్రాక్టివ్ అంటేనే ఎక్స్ట్రాక్షన్ అంటే సంథింగ్ ఒక చోట నుండి తీస్తున్నాం, అంటే జస్ట్ భూమిలో నుండి బయటికి తీస్తున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే మనకు క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, భూమిలో నుండి దట్ ఈస్ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అదేవిధంగా సముద్రం నుండి మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటాం. ఓకే, దాని థర్డ్ ఇవి రెండు ప్రైమరీ ఇండస్ట్రీ. దాని కమింగ్ టు ద సెకండరీ ఇండస్ట్రీ వచ్చేసరికి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేసరికి అంటే ఉత్పత్తి చేయడం, ఉత్పత్తి చేయడం, ఇది సెకండరీ ఇండస్ట్రీ కింద వస్తుంది. సో దీంట్లో మనకు మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి అనలిటికల్ ఇండస్ట్రీ, అంటే ఒక ప్రోడక్ట్ నుండి, అంటే ఒక రా మెటీరియల్ నుండి నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్, ఇంకో ప్రోడక్ట్ సేమ్ ఇదే రా మెటీరియల్తో ఇంకో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఇదే రా మెటీరియల్తో ఇంకో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రూడ్ ఆయిల్. ఇప్పుడు రా మెటీరియల్ అని చెప్పాను, అనలిటికల్ ఇండస్ట్రీలో రా మెటీరియల్. సో రా మెటీరియల్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్తో మనం ఏంటి, ఫస్ట్ దట్ ఈస్ పెట్రోల్ ప్రొడ్యూస్ చేస్తాం. దాని తర్వాత అంటే ఆ పెట్రోల్ దట్ ఈస్ క్రూడ్ ఆయిల్ నుండి డైరెక్ట్గా పెట్రోల్ తెస్తాం, డైరెక్ట్గా వాడేసుకుంటాం. మళ్ళీ అదే క్రూడ్ ఆయిల్తో డీజిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, డీజిల్ని డైరెక్ట్గా వాడేసుకుంటాం. నెక్స్ట్ వ్యాజ్లిన్ ప్రొడ్యూస్ చేస్తాం, వ్యాజ్లిన్ వాడుకుంటాం. ఫర్నెన్స్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఫర్నెన్స్ ఆయిల్ వాడుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా టార్, ఇవన్నీ గ్రీస్, ఇవన్నీ కూడా ఈ క్రూడ్ ఆయిల్ నుండే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఇవన్నీ ఒక్క రా మెటీరియల్తో ఒక్కొక్క ప్రోడక్ట్ సపరేట్ ప్రోడక్ట్, దీంతో ఈ రా మెటీరియల్తోనే ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇలాంటిది ఏదైతే ఉందో
దాన్ని మనం అనలిటికల్ ఇండస్ట్రీ అంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఇస్ ద సెకండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ప్రాసెసింగ్ అంటేనే స్టేజెస్, ఒక దాని తర్వాత ఇంకో స్టేజ్, ఇంకో స్టేజ్ నుండి ఇంకో స్టేజ్, ఇంకో స్టేజ్ నుండి ఇంకో స్టేజ్, ఫైనల్ ఒక స్టేజ్కి వస్తాం. అయితే ఈ మధ్యలో ఎక్కడ కూడా దాన్ని మనం డైరెక్ట్గా వాడుకోము. ఇంకో స్టేజ్, ఇంకో స్టేజ్, ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్కి వెళ్ళి ఫైనల్గా ఒక ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాటన్ నుండి మనం థ్రెడ్స్ తీస్తాం స్పిన్నింగ్ మిల్లో. అదే అదే థ్రెడ్స్తో మళ్ళీ మనం ఒక క్లాత్ తయారు చేస్తాము, దాన్ని బ్లీచ్ చేస్తాం, డై చేస్తాం, ప్రింటింగ్ చేస్తాం. ఫైనల్గా ఆ క్లాత్ని మనం ఏంటంటే స్టిచ్చింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఫైనల్ దట్ ఈస్ ఆ ప్రోడక్ట్నే మనం ఇప్పుడు వాడుకుంటాం. బట్ మధ్యలో ఎక్కడ కూడా మనం ఇలాంటి ప్రోడక్ట్ని ఎక్కడ కూడా మధ్యలో మనం వాడుకునేది కుదరదు. అలాంటి దాన్ని మనం ఏమంటాం అంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటాం. సో ఈ స్టేజెస్ నుండి ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్, ఇంకో స్టేజ్ నుండి ముందు స్టేజ్, ఇలా అన్ని స్టేజెస్ వెళ్ళిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ మనం క్లాత్ దట్ ఈస్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం. దాన్నే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటాం. దెన్ కమింగ్ టు ద సింథటిక్ ఇండస్ట్రీ. సో సింథటిక్ ఇండస్ట్రీ వచ్చేసరికి మనకు జస్ట్ సింథటిక్ అంటేనే సమ్ రిలేటెడ్ టు కెమికల్స్ అనేది అనిపిస్తుంది మనకు. సో ఇట్స్ నథింగ్ బట్ 2 or more కెమికల్స్ వాడి మిక్స్ చేయడం, సంథింగ్ ఇలా చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం. అలాంటి దాన్ని మన సింథటిక్ ఇండస్ట్రీ అంట. ఇలాంటి ఫర్ దట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డిటర్జెంట్ సోప్స్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఆర్ సో ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ మనం ఏదైతే స్కిన్ వాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా సింథటిక్ ఇండస్ట్రీ అంటే వచ్చేది. నెక్స్ట్ అసెంబ్లింగ్ ఇండస్ట్రీ. ఫోర్త్ వన్ ఇస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఫోర్త్ ఇండస్ట్రీ అసెంబ్లింగ్ ఇండస్ట్రీ. అసెంబ్లింగ్ అంటేనే అన్నీ ఒక చోట తీసుకొచ్చి చేర్చడం, అసెంబ్లీ అంటాం కదా. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం వాడుకునే ప్రతి ఆల్మోస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అసెంబ్లింగ్ ఇండస్ట్రీ నుండి వస్తుంది. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, కార్ కావచ్చు, బస్సు కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఇవన్నీ కూడా అసెంబ్లింగ్ ఇండస్ట్రీ అంటే తయారయ్యేది. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మనం సెకండరీ ఇండస్ట్రీ కిందకి వస్తాం. దెన్ థర్డ్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే దట్ ఈస్ ఏమంటాం, కన్స్ట్రక్ట్ చేయడం, లైక్ డ్యామ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏమంటాం అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటాం. అంటే ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం, మనం ఇల్లు కడతాం, సేల్ చేస్తాం, రియల్ ఎస్టేట్స్లో ఏదైతే జరుగుతుందో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుండే వచ్చేది. అయితే ఈ టోటల్ ఇండస్ట్రీస్లో తీసుకుంటే ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మటుకు దాని స్పెషాలిటీ ఏంటంటే అది ఎక్కడైతే మనం తయారు చేస్తామో, ప్రొడ్యూస్ చేస్తామో, మ్యానుఫ్యాక్చర్ చేస్తామో అదే ప్లేస్లో సేల్స్ అవుతుంది. మిగతా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్కడో ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కడో సేల్ అవుతుంది. బట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వచ్చేసరికి ఎక్కడైతే ప్రోడక్ట్ తయారవుతుందో అదే ప్లేస్లో సేల్స్ ఉంటుంది. అంటే మన ఇల్లు ఒక చోట కన్స్ట్రక్ట్ చేస్తాము, సేల్స్ కూడా అక్కడే సేల్ అవుతుంది. సో ఇలాంటిది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. దెన్ లాస్ట్ వన్ ఇస్ ద సర్వీస్ ఇండస్ట్రీ. ఈ సర్వీస్ ఇండస్ట్రీనే మనం టెరిషియరీ ఇండస్ట్రీ అని అంటాం. టెరిషియరీ అంటే థర్డ్ టైప్ ఇండస్ట్రీ. సో ఈ సర్వీస్ ఇండస్ట్రీ. సో సర్వీస్ ఇండస్ట్రీ ఏంటి, లైక్ వాటికల్ టూరిజం కావచ్చు, సినీ ఇండస్ట్రీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ కమ్యూనికేషన్, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, అది ఓన్లీ సేవ, దట్ ఈస్ సర్వీస్ ఒకటే ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా సర్వీస్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. ఓకేనా. సో దీన్ని ఈ మొత్తాన్ని మనం ఏమంటాం అంటే దట్ ఈస్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ సైడ్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండేది నెక్స్ట్ సెక్టర్, దట్ ఈస్ కామర్స్. కామర్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసరికి మనం డిస్ట్రిబ్యూషన్ అంటాము అంటే ప్రోడక్ట్ ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అయితే
ఆ ప్రోడక్ట్ ఫైనల్గా కన్స్యూమర్ వరకు వెళ్ళి చేరాలి అంటే మొత్తం దాంట్లో అక్కడ ఏం హైలైట్ అవుతుందంటే ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. ప్రాక్టికల్గా తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక కంపెనీ ఉంది. కంపెనీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ కంపెనీ మొత్తం, ఆ కంపెనీ ఎంప్లాయీసే మొత్తం సేల్ చేయాలంటే కుదరని పని. ఓకే. కాబట్టి ఈ ప్రాక్టికల్‌గా ఎలా జరుగుతుందంటే, కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ప్రతి స్టేట్‌కి వాళ్ళు స్టాక్ పంపిస్తారు. ప్రతి స్టేట్‌కి. ఆ స్టేట్‌లో ఏం చేస్తారంటే, స్టేట్ క్యాపిటల్‌లో ఒక సి&ఎఫ్‌ని అపాయింట్ చేస్తారు. సి&ఎఫ్ అంటే క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్. ఇతను అపాయింట్ చేస్తారు. ఇతను అపాయింట్ చేసిన తర్వాత కంపెనీలో డైరెక్ట్‌గా సి&ఎఫ్‌కి స్టాక్ వస్తుంది. సి&ఎఫ్ అంటే ఇప్పుడు ఒక పెద్ద హోల్‌సేల్ స్టాకిస్ట్ అనుకోండి. పెద్ద స్టాకిస్ట్. అంటే సి&ఎఫ్ చేయాలంటే కొన్ని కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. అతను సి&ఎఫ్. ఇంకా అక్కడి నుండి సూపర్ స్టాకిస్ట్‌కి స్టాక్ వస్తుంది. సూపర్ స్టాకిస్ట్ అంటే మనం సపోజ్ మన ఏపీ ఉంది. ఆంధ్రాలో 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. ఒకటి కోస్టల్ బెల్ట్, ఇంకోటి రాయలసీమ బెల్ట్. రాయలసీమ బెల్ట్‌కి ఒక సూపర్ స్టాకిస్ట్ పెడతాం. ఒక 6, 7 డిస్ట్రిక్ట్స్‌లో ఒక ఇప్పుడంటే మన నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ పెరిగాయి కాబట్టి ఒక 10 డిస్ట్రిక్ట్‌లకి ఒక సూపర్ స్టాకిస్ట్, అదేవిధంగా కోస్టల్ బెల్ట్‌లో అక్కడ ఒక 10 డిస్ట్రిక్ట్‌లకి ఒక సూపర్ స్టాకిస్ట్ పెడతారు. సో ఈ విధంగా ఇద్దరు సూపర్ స్టాకిస్టులు పెట్టి వాళ్ళకి స్టాక్ మొత్తం పంపిస్తారు. ఆ సూపర్ స్టాకిస్ట్ ఏం చేస్తారు? వాళ్ళ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని మెయిన్ టౌన్స్ ఉన్నాయో వాళ్ళందరూ అక్కడ స్టాకిస్టులు అపాయింట్ చేసి వాళ్ళ స్టాక్ పంపిస్తారు. ఆ స్టాకిస్టులు రీటైలర్స్ స్టాక్ సప్లై చేస్తారు. రీటైలర్స్ ఫైనల్‌గా కన్స్యూమర్‌కి స్టాక్ ప్రొవైడ్ చేస్తారు. ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటాము. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్‌లో మిడిల్ మెన్ చాలా మంది ఉంటారు. అంటే ప్రొడ్యూసర్ ఒకతను ఉంటే, కన్స్యూమర్ ఇక్కడ ఉంటే, మధ్యలో ఎంతమంది అయితే ఈ ప్రోడక్ట్ అక్కడి నుండి ఇక్కడ వరకు చేర్చేందుకు, దట్ ఈస్ ప్రొడ్యూసర్ నుండి కన్స్యూమర్ వరకు చేర్చేందుకు ఎంతమంది అయితే మధ్యలో వస్తారో వీళ్ళందరూ మిడిల్ మెన్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. సో కామర్స్‌ని మనం మళ్ళీ 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. ఒకటి ట్రేడ్, ఇంకొకటి ఎయిడ్స్ టు ట్రేడ్. ఇప్పుడు ట్రేడ్ అంటున్నాం. సో ట్రేడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్. కొనడం, అమ్మడం. దీన్ని ట్రేడ్ అంటాం. ఓకే. ఫస్ట్ ట్రేడ్ కంప్లీట్ చూసుకుందాం, మళ్ళీ ఎయిడ్స్ టు ట్రేడ్‌కి వద్దాం. సో ట్రేడ్ వచ్చేసరికి బయింగ్ అండ్ సెల్లింగ్ అన్నాము. ఈ ట్రేడ్‌ని మళ్ళీ మనం 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. ఒకటి డొమెస్టిక్ ట్రేడ్, ఇంకొకటి ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ డొమెస్టిక్ ట్రేడ్‌నే మనం ఏమంటామంటే ఇంటర్నల్ ట్రేడ్ అంటాం. దాన్నే హోమ్ ట్రేడ్ అని కూడా అంటాం. అంటే డొమెస్టిక్ ట్రేడ్ అన్నా, ఇంటర్నల్ ట్రేడ్ అన్నా, హోమ్ ట్రేడ్ అన్నా 3 ఒకే మీనింగే. దీంట్లో కన్‌ఫ్యూజ్ కావద్దండి. క్వెషన్‌లో మనకు వాడు ఏ టర్మ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంటర్నల్ ట్రేడ్ అన్నా, డొమెస్టిక్ ట్రేడ్ అన్నా, హోమ్ ట్రేడ్ అన్నా దట్ ఈస్ ఇంటర్నల్ ట్రేడ్. కాబట్టి వాడి క్వెషన్‌లో మనకు ఏ టర్మ్ యూజ్ చేసినా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇది హోమ్ ట్రేడ్ ఆర్ డొమెస్టిక్ ట్రేడ్. అయితే దీని మీనింగ్ చూద్దాం. సో డొమెస్టిక్ ట్రేడ్ అంటే ఏ దట్ ఈస్ ఏ బిజినెస్ అయితే కంట్రీ బౌండరీస్ లోపలే బిజినెస్ జరుగుతుందో దాన్ని మనం డొమెస్టిక్ ట్రేడ్ అంటాం. అంటే ద ట్రేడ్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ. అది ఏ కంట్రీ అయినా కావచ్చు. ఆ కంట్రీ లోపలే బిజినెస్ జరిగితే దాన్ని డొమెస్టిక్ ట్రేడ్ అంటాం. హోమ్ ట్రేడ్ అంటాం, ఇంటర్నల్ ట్రేడ్ అంటాం. ఓకే. దానికి ఆపోజిట్ ఇంకోటి ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే మన కంట్రీలో కాకుండా బయట కంట్రీ నుండి మనం కొన్న ఆర్ మన బయట కంట్రీకి అమ్మిన దాన్ని మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. ఓకే. సో ఇది ఇంటర్నల్ ట్రేడ్, ఇది ఫారిన్ ట్రేడ్. ఇప్పుడు ఇక్కడ 3 టర్మ్స్ వాడాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో కూడా 3 టర్మ్స్ మనకున్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం, ఆర్ అదర్‌వైజ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటాం, ఆర్ అదర్‌వైజ్ ఫారిన్ ట్రేడ్ అంటాం. ఏదన్నా కూడా పాయింట్ అయితే ఒకటే. అంటే మన కంట్రీలో కాకుండా బయట కంట్రీతో డీల్ చేస్తే దాన్ని మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. ఇప్పుడు ఈ డొమెస్టిక్ ట్రేడ్ దాన్ని మనం 2 టైప్స్‌లో డివైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు కంట్రీ లోపల బిజినెస్ అన్నాం కదా! కంట్రీ లోపల ట్రేడ్ అన్నాం.
సో దీన్ని టూ టైప్స్, ఒకటి హోల్సేల్ ట్రేడ్, ఇంకొకటి రీటైల్ ట్రేడ్. హోల్సేల్ ట్రేడ్ అనే పదం మీరు ఈ రోజుల్లో కామన్ పదం వింటూనే ఉంటారు. సో హోల్సేల్ అంటేనే ఎక్కువ క్వాంటిటీ కొనడం, ఎక్కువ మోతాదులో కొనడం. సో ఎక్కువ క్వాంటిటీ కొంటాము, ఎక్కువ క్వాంటిటీలో అమ్ముతాం, దీన్ని హోల్సేల్ ట్రేడ్ అంటాం. రెండోది రీటైల్ ట్రేడ్. రీటైల్ ట్రేడ్ అంటే తక్కువ క్వాంటిటీలో కొంటాము, తక్కువ క్వాంటిటీలోనే అమ్ముతాము. అయితే మీరు డౌట్ రావచ్చు, మరి సూపర్ మార్కెట్ దేని కింద వస్తుందని. సూపర్ మార్కెట్ కూడా రీటైల్ ట్రేడ్ కిందకి వస్తుంది. అయితే సూపర్ మార్కెట్లో వాళ్ళు కొనడం ఎక్కువ కొంటారు, అమ్మాలన్నా కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ అమ్ముతారు, తక్కువ కావాలంటే తక్కువ అమ్ముతారు. కాబట్టి దీన్ని రీటైల్ ట్రేడ్ కింద తీసుకుంటాం సూపర్ మార్కెట్స్. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ హోల్సేల్ ట్రేడ్ అండ్ రీటైల్ ట్రేడ్. నౌ కమింగ్ టు ద ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆ పాయింట్ చెప్పాను. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటేనే వేరే కంట్రీతో, బయట కంట్రీతో మనం డీల్ చేస్తే దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటున్నాము. అయితే దీంట్లో 3 టైప్స్ మనకి. ఒకటి ఇంపోర్ట్, ఇంకొకటి ఎక్స్పోర్ట్, ఇంకొకటి ఎంట్రీ పార్ట్. ఇంపోర్ట్, బయట కంట్రీ నుండి స్టాక్ మన కంట్రీకి వస్తే దాన్ని మనం ఇంపోర్ట్ ట్రేడ్ అంటాం. ఓకే, ఇంకో విధంగా చెప్పాలంటే బయట కంట్రీలో మనం ఏదైతే పర్చేస్ చేస్తామో దాన్ని ఇంపోర్ట్ ట్రేడ్ అంటాం. రెండవది ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే మన కంట్రీలో మనం స్టాక్ మ్యానుఫ్యాక్చర్ చేసి దీన్ని మనం బయట కంట్రీకి సేల్ చేస్తే దీన్ని ఎక్స్పోర్ట్ అంటాం. ఓకే, సో దీంట్లో కన్ఫ్యూజ్ కావద్దండి. ఇంపోర్ట్ అంటే బయట కంట్రీలో నుండి మన కంట్రీకి వస్తుంది, ఎక్స్పోర్ట్ అంటే మన కంట్రీలో తయారు చేసి బయట కంట్రీకి పంపిస్తాము, సేల్ చేస్తాం, దీన్ని ఎక్స్పోర్ట్ అంటాం. దెన్ మూడవది ఎంట్రీ పార్ట్ ట్రేడ్. ఎంట్రీ పార్ట్ ట్రేడ్ అంటే ఇక్కడ ఇంపోర్ట్ జరుగుతుంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది, రెండు యాక్టివిటీస్ జరుగుతాయి. ఓకే, అయితే దేనికోసం ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతుందంటే ఇది వేరే కంట్రీకి బెనిఫిట్ చేసేందుకు మనం ఈ ఎంట్రీ పార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాము, వచ్చిన ప్రోడక్ట్ని మనం వాడకుండా కావాలంటే దీనికి ఈ ప్రోడక్ట్ మనం అడిషన్స్ కావాలి చేస్తాం. అంటే దీనికి ఏదైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ సంథింగ్ ఏదో ఒకటి అడిషన్స్ చేస్తాము, దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అయితే మనం అయితే దీన్ని యూజ్ చేయకూడదు, కన్స్యూమ్ చేయకూడదు, వాడుకోకూడదు. ఓకే, ఆ ఉద్దేశంతో ఏదైతే మనం ప్రోడక్ట్స్ తెప్పించి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దీన్ని ఎంట్రీ పార్ట్ ట్రేడ్ అంటాం. ఓకేనా? సో అయితే ఈ ఎంట్రీ పార్ట్ ట్రేడ్ ఎందుకు జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 కంట్రీస్ వాళ్ళకు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగాలేదు, బట్ ముందు నుండి ఆ 2 కంట్రీస్లో బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నమెంట్ పాలసీస్ ద్వారా సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగాలేదు. అయితే అలాగని చెప్పేసి ఈ 2 కంట్రీస్లో బిజినెస్ వాళ్ళు బిజినెస్ క్లోజ్ చేయలేరు. అందుకు గాను వేరే కంట్రీతో హెల్ప్ తీసుకొని వాళ్ళ దట్ ఈస్ ఏదైతే డీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా చేస్తూ ఉంటారు. దీన్ని ఎంట్రీ పార్ట్ ట్రేడ్ అని అంటారు. ఓకే, సో ఇదంతా కూడా ట్రేడ్ కిందకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇదే కామర్స్ లో మనకు ఎయిడ్స్ టు ట్రేడ్. ఎయిడ్స్ టు ట్రేడ్ ని మనం ఆక్సిలరీస్ అని కూడా అంటాం. సో క్వశ్చన్ లో అతను మనకు ఎయిడ్స్ టు ట్రేడ్ అన్నా ఆర్ అదర్వైజ్ ఆక్సిలరీస్ అన్నా కూడా ఒకటే పాయింట్. అంటే ఆక్సిలరీస్ అంటే ఏదైతే హెల్ప్ చేస్తా ఉందో, ఆ వర్క్ చేసేందుకు ఏదైతే హెల్ప్ చేస్తా ఉందో దాన్ని మనం ఆక్సిలరీస్ అంటాం. ఈవెన్ మీరు చూస్తుంటారు స్పేర్ పార్ట్స్ షాప్స్, కార్ ఆక్సిలరీస్, యాక్సరీస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ లైక్ అలాంటిదే. సో ఏదైతే పని చేసింది, ఏదైతే హెల్ప్ చేస్తుందో దాన్ని ఆక్సిలరీస్ అంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఇది చూడండి, ఎయిడ్స్ టు ట్రేడ్ లో మనకు ఇట్ టోటలీ సర్వీస్ కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా సర్వీసెస్. ఆల్రెడీ ఇక్కడ చూసాం మనం సర్వీస్ ఇండస్ట్రీ అన్నాం. సో సర్వీస్ ఇండస్ట్రీ ఏం చెప్పాం, బ్యాంకింగ్ అన్నాం, వేర్ హౌసింగ్ అన్నాం, ట్రాన్స్పోర్ట్ అన్నాం, కమ్యూనికేషన్, ఇవన్నీ ఇన్సూరెన్స్, ఇవన్నీ వచ్చేసే అవంతా కూడా ఇక్కడ ఎయిడ్స్ టు ట్రేడ్ కిందకి వస్తుంది. సో ఈ ఎయిడ్స్ టు ట్రేడ్ ఏంటంటే ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ రన్ చేయాలంటే కంపల్సరీ మనం ఈ సర్వీసెస్
హెల్ప్ తీసుకొనే మనం ఈ బిజినెస్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం, లేదంటే చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి ఎయిడ్స్ ట్రేడ్లో. ఒకటి బ్యాంకింగ్, దాని తర్వాత వేర్ హౌసింగ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, అడ్వర్టైజింగ్, లాస్ట్ అయితే కమ్యూనికేషన్ అన్న. ఇవన్నీ కూడా సర్వీసెస్. సో ఇవన్నీ లేకుంటే బిజినెస్ మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా బిజినెస్ అయితే ఎక్కువ అయితే చేయలేము. లిటిల్ బిట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అనేది చేయలేము. అయితే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పెద్దగా చేయాలని ఆలోచిస్తారు. ఎంత చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా అది డే బై డే పెద్ద పెద్ద బిజినెస్గా మార్చాలనే ప్రతి బిజినెస్ మ్యాన్ కోరుకుంటాడు. కాబట్టి అలాంటప్పుడు ఈ సర్వీసెస్ హెల్ప్ తీసుకొనే మనం పెద్ద బిజినెస్ చేయగలుగుతాం. సో చూడండి, ఫస్ట్ ఈ ఎయిడ్స్ బ్యాంకింగ్ తీసుకున్నాం. సో బ్యాంకింగ్ అంటే మీ అందరికి తెలిసింది బ్యాంక్. ఓకే, ఎందుకంటే బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి. ఆర్ బిజినెస్లో ఏదైతే మనం డబ్బు వస్తూ ఉందో ఆ డబ్బుని మనం దాచుకోవాలంటే, అంటే మనం మన బిజినెస్ ప్లేస్లో మనం డబ్బు పెట్టేసిపోయినామంటే సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి సెక్యూర్ ప్లేస్లో పెట్టాలంటే బ్యాంక్లో పెట్టాల్సింది. కాబట్టి మనకు డబ్బు కావాలన్నా బ్యాంక్ కావాలి, మనం సంపాదించిన డబ్బు తీసి పెట్టాలన్నా కూడా బ్యాంక్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి బ్యాంకింగ్ అనేది మనకి కంపల్సరీ రిక్వైర్మెంట్. సో అది చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా సరే బ్యాంక్లో మనం డబ్బు తీసుకొని దట్ ఈస్ అప్పు చేసే మన వ్యాపారం అనేది పెంచుకోగలుగుతాం. కాబట్టి బ్యాంకింగ్ లేకుండా బిజినెస్ చేయలేము. అందుకే దీన్ని ఎయిడ్ స్టూడెంట్లో ఫస్ట్ బ్యాంకింగ్ అన్నాం. రెండవది ఇవి చూడండి, మీరు ముందు వేరే రాసినా తప్పు అయితే లేదు, బట్ స్టెప్ బై స్టెప్ మీరు కనుక ఈ సర్వీసెస్ రాసుకుంటే ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. మనం సపోజ్ ప్రాక్టికల్గా తీసుకోండి, మీరు బిజినెస్ చేయాలంటే ఫస్ట్ డబ్బు కావాలి, కాబట్టి బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత డబ్బు వచ్చిన తర్వాత మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం, సరుకు ప్రొడ్యూస్ చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. చేసిన తర్వాత పూర్తిగా మనం అప్పటికప్పుడు కన్స్యూమ్ చేసేస్తామా, మొత్తం అమ్మేస్తామంటే కుదరదు. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, ఎంతైతే స్టాక్ ప్రొడ్యూస్ చేసామో దాంట్లో చాలా స్టాక్ మనం ఏం చేస్తామంటే గోడౌన్లో పెట్టుకుంటాం. కొంతవరకు మార్కెట్కి పంపిస్తాం, మిగతా అంతా కూడా గోడౌన్లో పెట్టుకుంటాం. ఆ గోడౌన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టోర్ అని అంటాం, దాన్ని మనం వేర్ హౌసింగ్ అంటాం. సో కాబట్టి WARE వేర్ హౌసింగ్, HOUSING. సో గోడౌన్ అన్న, స్టోర్ అన్న, వేర్ హౌసింగ్ అన్న మూడు పదాలు ఒకటే. ఇప్పుడు సెకండ్ స్టెప్ కదా. సో మనం బ్యాంక్లో అప్పు తెచ్చుకున్నాము, బిజినెస్ ప్రొడ్యూస్ దట్ ఈస్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసాం, దీన్ని గోడౌన్లో పెట్టుకున్నాము రెండవది. మూడవది, ఇప్పుడు ఈ వేర్ హౌస్లో సరుకు పెట్టిన తర్వాత మనకు సేఫ్టీ ఉంటుందంటే గ్యారంటీ చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, దాంతో మనకు గోడౌన్ కాలిపోవచ్చు, కాలిపోతే మనకు నష్టం జరగచ్చు. ఈ నష్టాన్ని మనం దట్ ఈస్ ఏమంటాం, ఈ నష్టాన్ని మనం నష్టపోకుండా ఉండాలంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, టు మేక్ గుడ్ లాస్. అంటే మనం ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మంచిగా మార్చుకోవాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటే మనకు ఆ నష్టాన్ని భరిస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే మనకు దట్ ఈస్ నష్టం అనేది రాదు. ఒకవేళ నష్టం జరిగినా ఇన్సూరెన్స్ కంపెనీ మనకు పే చేస్తుంది, కాబట్టి మనకు నష్టం అనేది జరగదు. సో ఈరోజు ఇన్సూరెన్స్ గురించి నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇన్సూరెన్స్ మూడోది అంటే ఫస్ట్ బ్యాంక్లో అప్పు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసాం, గోడౌన్లో పెట్టుకున్నాం, గోడౌన్లో మనకు నష్టం జరుగుతుందేమని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకున్నాం మూడు. దాని తర్వాత ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, సరుకు మార్కెట్ మొత్తం పంపిస్తాం. సో మార్కెట్ అంతా పంపిస్తామంటే మనకు ఫ్యాక్టరీ ఎక్కడో ఉంటుంది, కన్జ్యూమర్ ఎక్కడో ఉంటాడు. కాబట్టి ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, సో ఆ గ్యాప్ని ఫిల్ చేసేదే ట్రాన్స్పోర్ట్. సపోజ్ ఢిల్లీలో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయింది, మనం ఇక్కడ ఆంధ్రాలో మనం ఆ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ నుండి ఎలా వస్తుంది, ట్రాన్స్పోర్ట్ ద్వారానే వస్తుంది. సపోజ్ మనం ఆంధ్రాలో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసాం, దీన్ని మనం కేరళకి పంపిస్తున్నాం, అంటే ఎట్లా పోతాం, అక్కడ కేరళకి ట్రాన్స్పోర్ట్ ద్వారానే పోతాం. సో ట్రాన్స్పోర్ట్ లేకుంటే మనం దట్ ఈస్ ఏది కూడా మనం ప్రోడక్ట్ని కన్జ్యూమర్ వరకు చేర్చలేము. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా మనకు 3 టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఒకటి రోడ్ వేస్, ఇంకోటి రైల్వేస్, ఇంకోటి సీవేస్. సీవేస్ అంటే వాటర్ వేస్. 3 టైప్స్. మీ అందరికీ చిన్నప్పుడు మీరు ఆల్రెడీ చదువుంటారు ఈ పాయింట్స్ అన్ని కూడా. రోడ్ వేస్, ఈ లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇవంతా కూడా రోడ్ ద్వారా వెళ్తుంది కాబట్టి దీన్ని రోడ్ వేస్ అంటాం.
మిగతా దట్ ఈస్ ఫ్యాక్టరీకి రా మెటీరియల్ కావాలంటే కొంచెం సరిపోదు కదా, హ్యూజ్ కావాలి. దీన్ని లారీల ద్వారా పంపించామంటే లారీ రా మెటీరియల్ ₹10 రా మెటీరియల్ ₹100 అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం ట్రైన్ ద్వారా పంపించుకుంటాం, అంటే గూడ్స్ ట్రైన్ ద్వారా పంపించుకుంటాం. కాబట్టి రైల్వేస్ని వాడుకుంటాము 2. మూడోది దట్ ఈస్ వాటర్ వేస్. ఇప్పుడు ఫారిన్ కంట్రీకి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అక్కడ మనకు ట్రైన్ పోదు, బస్సులు పోవు, ఏం లారీలు పోవు. కాబట్టి వాటర్ వేస్ని వాడుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ కింద తీసుకుంటాం. దాని నెక్స్ట్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అంటే మనం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసాం, ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అని చెప్పేసి మనం ఏం చేస్తాం, 10 మందికి తెలియాలి, దట్ ఈస్ మార్కెట్ తెలియాలంటే మనం జస్ట్ వాల్ పెయింటింగ్స్ అయితే సరిపోదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈరోజు టీవీ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా, రేడియో ద్వారా, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రోడక్ట్ అవేర్నెస్ అనేది పబ్లిక్ ప్రొవైడ్ చేస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ గురించి మీ అందరికి తెలిసిందే. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం. దీంతో కస్టమర్కి తెలుస్తుంది ఈ ప్రోడక్ట్ ఒకటి ఉందని చెప్పేసి. దాంతో కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బిజినెస్ మ్యాన్కి బిజినెస్ అనేది వస్తుంది, అంటే సేల్స్ అనేది జరుగుతుంది. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ అడ్వర్టైజ్మెంట్ లేకుండా బిజినెస్ చేయొచ్చు, కానీ ఎంతవరకు చేయగలుగుతాం, కొంచెమే చేయగలుగుతాం. ఎక్కువ బిజినెస్ చేయాలంటే కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ అనేది కంపల్సరీ కావాలి. ఓకేనా. దెన్ లాస్ట్ ఇస్ ద కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ లేదే, కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఏదైతే మాట్లాడతాడో ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడో, సో ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నాడో దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. సో ఈ సర్వీస్ లేదే మనం బిజినెస్ చేయలేము. సి ఈరోజు మనకు ఈ కమ్యూనికేషన్లో నంబర్ ఆఫ్ మీన్స్ ఉన్నాయి. లైక్ సెల్ ఫోన్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఆర్ వాట్సాప్ కావచ్చు, డిఫరెంట్ సర్వీసెస్ అన్నీ మనకు ఉన్నాయి కమ్యూనికేషన్కి. ఒకప్పట్లో అంటే చాలా తక్కువ ఉండేది కమ్యూనికేషన్ ఛానల్స్, బట్ ఈ రోజుల్లో మనకు నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఈరోజు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది ఏమీ లేదు, అసలు లిటిల్ బిట్, అసలు వెరీ విత్ ఇన్ సెకండ్, ఎప్పుడు అనుకుంటే అప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది. ఒకప్పట్లో ఒక 30 years బిఫోర్ తీసుకుంటే, 35 years బిఫోర్ తీసుకుంటే ఫారిన్ కంట్రీకి ఒక లెటర్ రాసి పంపించామంటే దాదాపు ఆ లెటర్ వెళ్ళి చేసేసరికి 20-25 days పట్టేది. బట్ ఈరోజు నాట్ ఈవెన్ 1 second మనం ఒక మెసేజ్ ఫారిన్ పంపించాలంటే ఇట్లా పంపించగానే ఒక సెకండ్లోనే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది. ఈరోజు కమ్యూనికేషన్ ఛానల్స్ అలాగ ఉన్నాయి కాబట్టి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సో దీనికి గాను నంబర్ ఆఫ్ ఏమంటారు బిజినెసెస్, లైక్ ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది, ఇవన్నీ కూడా ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ ఛానల్సే కదా. సో ఇదంతా కూడా కమ్యూనికేషన్, ఇవన్నీ లేకుండా మన బిజినెస్ అనేది చేయలేము. కాబట్టి ఐ హోప్ ఈ టాపిక్స్ ఏదైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసానో ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదంతా మనకి ఎక్కడ వస్తుందంటే ఈ లాస్ట్ టాపిక్ చూసారా, దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండస్ట్రీ, ట్రేడ్, కామర్స్. ఇండస్ట్రీ ఇక్కడ వచ్చింది మనం బిజినెస్లో, ఓకే. ట్రేడ్ ఇక్కడ వచ్చింది మనం కామర్స్లో, ఓకే. ఇక్కడ మనం కామర్స్ అంటున్నాము, కామర్స్లోనే ట్రేడ్ అనేది ఒక పార్ట్. కాబట్టి ఈ ఈ కాన్సెప్ట్ అర్థమైపోతే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే డిఫరెన్స్ కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాం, ఇండస్ట్రీ, ట్రేడ్, కామర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ ఫస్ట్ ఇది తీసుకోండి, ఇండస్ట్రీ, ట్రేడ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్సెస్, ఇండస్ట్రీ అంటే ప్రొడక్షన్, ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. సో ప్రొడక్షన్ వేరు, బయింగ్ అండ్ సెల్లింగ్ వేరు, కాబట్టి ఆ డిఫరెన్స్. రెండో పాయింట్ తీసుకోండి, ఇండస్ట్రీ అంటే హ్యూజ్ క్యాపిటల్ కావాలి, ట్రేడ్ చేయడానికి కొంచెం క్యాపిటల్ అంటే సరిపోవాలి. ఇండస్ట్రీ చేయాలంటే దట్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్లేస్, పెద్ద ప్లేస్ కావాలి. ట్రేడ్ చేయాలంటే కొంచెం ప్లేస్ సరిపోతుంది. అదే మ్యాన్ పవర్. సో ఇండస్ట్రీ దట్ ఇస్ ప్రొడక్షన్ చేయాలంటే మ్యాన్ పవర్ ఎక్కువ మంది కావాలి. సో ట్రేడ్ చేయాలంటే బయింగ్ సెల్లింగ్ చేయాలంటే తక్కువ మందితో కూడా అయిపోతుంది. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ అంటే ఈజీగా మీరు ఓన్గా కూడా డిఫరెన్సెస్ రాసేయచ్చు. ఇప్పుడు ఇది చూడండి, నెక్స్ట్ ఇండస్ట్రీకి, కామర్స్కి. ఇప్పుడు ఇండస్ట్రీ, ట్రేడ్ తీసుకుందాం, ఇప్పుడు ఇండస్ట్రీ, కామర్స్ తీసుకోండి. ఇండస్ట్రీ అంటే ప్రొడక్షన్, కామర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్, ఓకే. ఇండస్ట్రీ అంటే ప్రొడక్షన్, కామర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్. సో ఒకటి. రెండోది ఇండస్ట్రీ దట్ ఇస్ ప్రొడక్షన్, దట్ ఇస్
ఒక ప్లేస్లో మొత్తం ఎక్కువ మంది కావాలి, హ్యూజ్ క్యాపిటల్ కావాలి. కామర్స్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఇక్కడ ఉన్నంత క్యాపిటల్ ఇక్కడైతే అవసరం లేదు. సో ఇక్కడ తక్కువ క్యాపిటల్ అయితే సరిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీ ఓన్ వర్డ్స్లో కూడా మీరు దీన్ని రాసేయవచ్చు. ఓకేనా? సో మిగతా పార్ట్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఈ బేసిక్గా మీకు అర్థమైందంటే బిజినెస్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఇంట్రొడక్షన్ టు బిజినెస్, దాంతోపాటు క్యారెక్టరిస్టిక్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది అర్థమైతే ఈ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో ఇది అర్థమైతే మిగతా అన్ని కూడా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యూ హ్యాడ్ అండర్స్టూడ్. నైస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.